హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పబ్లిసిటీ పిచ్ గురించి తెలిసిందే కదా నిన్న ఒక మహారాష్ట్ర టెంపుల్లో ఫ్లోర్ కడుగుతూ ఆయన చేసిన ఒక స్టంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది త్వరలో అంటే ఈ నెల 22న అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పూర్తవడంతో అక్కడ బాలరాముడికి సంబంధించిన ప్రాణప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని ఆలయాలను కూడా క్లీన్గా ఉంచాలన్న సందేశాన్ని ఆయన ఇచ్చారని చెప్పి ఇక కొంతమంది ప్రచారం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఒకసారి ఆ విజువల్ చూపించే ప్రయత్నం చేస్తా, ఇది చూసినాక మాట్లాడుకుందాం. పని తక్కువ ప్రచారం ఎక్కువ అని ఎట్లా మోడీ మీద ఒక విమర్శ ఉంది కదా. ఇప్పుడు చూశారు కదా ఆ ఫ్లోర్ అంటే కొద్దిసేపు ఇట్లా కడిగేసి దానికి సంబంధించి అంటే కరెక్ట్ ఫిక్స్డ్ కెమెరా ఉంటుంది, ఫ్రేమ్స్ సెట్ అయి ఉంటాయి, ఎంత నీట్గా ఉందో చూడండి. ఇంత హై అండ్ హెచ్డి టెక్నాలజీతో తీస్తురు అంటే ఈ చెట్టుకు పూలదండలు కట్టి చుట్టూ అంతా అలంకరించి కరెక్ట్ అదే ప్లేస్లో తుడవాలి. ఈ మోడీ స్టంట్స్ గత 10 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం కదా. గతంలో ఒక పత్రికలో ఒక వార్త వచ్చింది చూడండి, అండమాన్ నికోబార్ అదేంటి లక్షద్వీపులలో కుర్చీ వేసుకొని కూర్చుంటే మోడీ ఇదిగో కంటెంట్ ఉన్నాడు బీచ్లో కుర్చీ వేసుకొని కూర్చుంటే ఓ దేశం అల్లాడిపోతుందని చెప్పి ప్రచారం అనమాట. చూసిరు కదా లక్షద్వీప్లో ఎట్లా జరిగిందో. ఆ దెబ్బతో మాల్దీవ్స్లో ఇంచుమించు ఒక 8,000 హోటళ్ళు 2,500కు పైగా ఫ్లైట్ బుకింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకొని లక్షద్వీప్కు క్యూ కడుతురంట. ఏం లేదు, లక్షద్వీప్లో ఇప్పటిదాకా అంటే ప్లాస్టిక్ వాడకం నిషేధం, అక్కడ అంటే కొన్ని రకాల ప్రమాణాలు పాటిస్తూ పర్యావరణాన్ని కాపాడేందుకు పెద్ద ఎత్తున కృషి చేశారు అక్కడి స్థానికులు. కానీ ఎప్పుడైతే ఈయన పోయి ఈ ప్రచారం మొదలుపెట్టిండో ఇక అంతే స్మాష్. ఇక రాబోయే 5-10 ఏళ్లలో లక్షద్వీపులు మొత్తం కలుషితం అయిపోయి అక్కడ నీరంతా కలుషితం అయిపోయి జరిగే డ్యామేజ్ అనమాట. సరే అదంతా నెక్స్ట్ ఎపిసోడు. ఇక్కడ ఒక వార్త ఏంటంటే మోడీ కుర్చీ మడత పెట్టి కూర్చుంటే మాల్దీవ్స్ అల్లాడింది కదా, అదే మోడీ కుర్చీ మడత ఇప్పి ఇట్లా లద్దాఖ్లో అరుణాచల్ ప్రదేశ్లో కూర్చుని ఉంటే చైనా చొచ్చుకొచ్చేది కాదు కదా. ఇంచుమించు 3,488 కిలోమీటర్ల మేర చైనా భారతదేశంలోకి వచ్చేసింది. అదే కుర్చీ చైనాలో కనుక కూర్చుని ఉంటే అదే కుర్చీని కనుక చైనాలో అరుణాచల్ బోర్డర్లో లద్దాఖ్లో వేసుకొని కూర్చుంటే ఇట్లా గ్రామం కట్టేటోళ్ళు కాదు, అది జరిగేది కాదు. ఈ రకంగా ఒక స్టోరీ రాసింది అనమాట అద్భుతంగా. మోడీ కుర్చీ మడతపెట్టి కూర్చుంటే ఆయనది 56 ఇంచుల ఛాతీ, ఇండియన్ జేమ్స్ బాండ్ లెక్క, ప్రపంచానికి రాక్ స్టార్ లెక్క, కానీ డ్యాన్స్లు చేయడు, ఫైట్లు చేయడు, జస్ట్ కుర్చీ వేసుకొని కూర్చుంటే చాలు దేశాలు అల్లాడిపోతాయి. ఇదంతా ఎవరి గురించో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. ఆయనే భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. మొన్న మధ్య లక్షద్వీప్లో కుర్చీ వేసుకొని కూర్చుంటే మాల్దీవులకు ఆర్థిక సంక్షోభం వచ్చింది, వేలల్లో హోటళ్ళు ఫ్లైట్ బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయని సోషల్ మీడియా హోరెత్తించేది. అంతా బాగానే ఉంది, భారత టూరిజంకు కాసుల వర్షం కురుస్తుంది. కానీ అదే కుర్చీ మణిపూర్లో వేసుకొని కూర్చుని ఉంటే ఓ మారణహోమం ఆగిపోయేది కదా. అదే కుర్చీ మడత విప్పి అరుణాచల్ ప్రదేశ్ వద్ద కూర్చుని ఉంటే చైనా గజ్జున ఉనికిపోయి దేశంలోకి చొచ్చుకు వచ్చేది కాదు కదా. అదే కుర్చీని మడత విప్పి లఖింపూర్ కేరీలో కూర్చుని ఉంటే రైతు ఉద్యమం ఆగిపోయేది కదా. అదే కుర్చీని జమ్మూ కాశ్మీర్ పుల్వామా పఠాన్కోట్లో వేసుకుని కూర్చుని ఉంటే అతిపెద్ద టెర్రరిస్ట్ దాడులు దేశంలో జరిగేవి కాదు కదా. ఇవన్నీ పక్కన పెడితే కుర్చీ వేసుకుని జనం నిల్చున్న క్యూ లైన్ల వద్ద కూర్చుని ఉంటే నోట్ల రద్దు లాంటి దిక్కుమాలిన దేశాన్ని దివాలా తీయించిన నిర్ణయాలు ఉండేవి కాదు కదా. ఇవన్నీ కాకుండా రష్యా టు ఆఫ్ఘనిస్తాన్ పర్యటన తర్వాత లాహోర్లో ల్యాండ్ అయినప్పుడు పాకిస్తాన్ ISI సెంటర్లో కుర్చీ వేసుకొని కూర్చుని ఉంటే మొత్తం ఉగ్రవాదమే నామరూపాలు లేకుండా పోయేది కదా అని సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్ స్టార్ట్ అయిందనమాట. సో ఇక్కడ ఒకసారి మణిపూర్ను కనుక మనం అబ్జర్వ్ చేస్తే
అక్కడ కుకీ మైతీ తెగలకు సంబంధించిన జాతి వైరంతోన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన అప్పట్లో దేశాన్నే కాదు ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసింది. ఫారిన్ కంట్రీస్ అన్నీ మోడీ సర్కార్ మీద దుమ్మెత్తి పోసినాయి, ఇదెక్కడ రాజ్యం, ఇదెక్కడి పాలన అని. మరి అదే కుర్చీ మణిపూర్లో వేసుకొని కూర్చుంటే ఈ నగ్న ప్రదర్శనలు, సామూహిక హననాలు ఉండేవి కాదు కదా. వీటికేమో సమాధానం చెప్పరు, కానీ ఇట్లా మాత్రం ప్రచారం చేస్తుంటారు అన్నమాట. హెచ్డి కెమెరాలు పెట్టుకొని హై ఎండ్ టెక్నాలజీ వాడి చూడండి, ఇదిగో పూలదండలు, వెనకాల డెకరేషను, పక్కన నల్ల, అంత నీట్గానే ఉంటుంది. మళ్ళా నీట్గా ఉన్నదాన్ని నీట్గా చేస్తాడు అనమాట. అది మోడీ తరహా పాలన. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎట్లాంటి తీర్పునిస్తారన్నది చూద్దాం. ఎందుకంటే గుప్పెడు మట్టి చెంబెడు నీళ్ళు ఇచ్చి అమరావతిని ఏ ఏ రకంగా డెవలప్ చేసిరో చూసిరు కదా గతంలో. అప్పుడు ఎట్లాగో వాత పెట్టిరు, మళ్ళీ ఒకసారి వాత పెట్టాలని చెప్పి ఇదంతా. ఇది మోడీకి సంబంధించిన ప్రచారం ఎక్కువ, పతార తక్కువ అన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.